హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే అందరికీ భోగి అండ్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. చాలా ఫాస్ట్‌గానే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ లేట్ అయిపోయింది. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మేము బొమ్మల కొలువు అయితే పెట్టుకుంటాము. సో, ఎవ్రీ ఇయర్ ఆడపిల్లల ఇంట్లో వచ్చి బొమ్మల కొలువు పెట్టుకోవడం అనేది మా ఇంట్లో ఎప్పటినుంచో ఉన్న ఇది. సో, మేము బొమ్మల కొలువుకి అన్నీ ఎలా సెట్ చేస్తామో ఇక్కడ ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా అమ్మవారిని, సాయిబాబా, కృష్ణుడు అండ్ సరస్వతి దేవికి అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసేసారు. ఇక్కడ 5 స్టెప్స్‌గా అన్నీ సెట్ చేసి పెట్టింది మా మమ్మీ. సో, నేనైతే ఒక్కొక్క బొమ్మకి పసుపు రాసి బొట్టయితే పెట్టేశాను. ఇవైతే మా తాతగారు తీసుకొచ్చారనమాట. ఇక్కడ విజయవాడలో ఎవరికైనా ఐడియా ఉంటే అంతకుముందు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఉండేది ఖాళీగా. దాంట్లో మనకి ఇలాంటి బొమ్మలన్నీ పెట్టేవాళ్ళనమాట. సో, నేను ఒక్కొక్క బొమ్మ అన్నీ క్లీన్ చేసుకొని అన్నిటికి పసుపు రాసి బొట్టు పెడుతున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త బొమ్మనైతే యాడ్ చేస్తాము. సో, అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతాము. సో, అది సేమ్ రిపీట్ అనమాట. సో, ఫస్ట్ అయితే పెద్దది. ఫస్ట్ అయితే ఎప్పుడైనా వినాయకుడితోనే కదా మనం స్టార్ట్ చేసేది. సో, అలా ఈ 5 స్టెప్స్‌లో నేను ఫస్ట్ అయితే వినాయకుడు, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత కృష్ణుడిని అండ్ మిగిలినవన్నీ అలా సెట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మా మమ్మీ చిన్నప్పటివి అనమాట. 45 ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు బొమ్మల కొలువు స్టార్ట్ చేసినప్పుడు పెట్టినవి. సో, ఫస్ట్ అయితే మేము కనుమ రోజు పెట్టేసి అప్పుడు ఎవరిని పేరంటానికి పిలవము. సో, ఆ రోజు మేము ఫస్ట్ డేగా కన్సిడర్ చేస్తాము. మిగిలిన బొమ్మలన్నీ కూడా పెట్టేసి ఇలా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి కొంచెం ప్రసాదం ఏమన్నా పెట్టేస్తాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పూలతో అన్ని డెకరేషన్ చేసి పెట్టుకున్నాను. సో, ఇది డెకరేషన్ చేసి పెట్టుకున్నది చాలామంది 3 డేస్ ఉంచుకుంటారు, కొంతమంది 5 డేస్, ఇంకా ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా కొన్ని డేస్ అయితే ఉంచుకుంటారనమాట. సో, కొంతమందిని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ తాంబూలం పిలవడానికి వెళ్తాం కదా. సో, మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఊరు నుంచి కైకలూరు నుంచి మొన్న మేము వెళ్ళాం కదా, అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్ అండ్ బూందీ అవన్నీ తీసుకొచ్చాము. సో, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి కోసం అన్నీ ప్యాకింగ్ అయితే చేసేసి రెడీ చేసి పెట్టాను. నేనైతే వెళ్ళి అందరికీ పసుపు బొట్టు పెట్టేసి అందరినీ రమ్మని చెప్పాను. సో, ఈ లోపల హడావుడిగా ప్యాకింగ్ చేశాను. నేను అదే అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఒక దాంట్లో లడ్డు, కాజా ఉండింది, ఇంకో దాంట్లో వేరే స్వీట్స్ అన్నీ పెట్టేసి ఉంచాను. ఇక్కడ అన్నీ మా డాడీ కూడా రెడీ చేశారు. పూలు అండ్ పెట్టేటప్పుడు రూపాయి బిల్ల కూడా పెడతారు కదా తాంబూలంలో. అండ్ మా ఇంటి చుట్టూతో ఉన్న వాళ్ళైతే అందరూ వచ్చారు. అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టేశాను. సో, వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది అని చెప్పారు. అండ్ నేను ఏ బొమ్మ కొన్నాను ఏంటి అన్నది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. బేసిక్గా అయితే సంక్రాంతి టైంలో మనకి ఆవు వస్తుంది. ఆవు వెనక మళ్ళీ ఇలా ఈయన వస్తారు. ఐ డోంట్ నో ఎక్స్పెషల్గా ఏమని ఇది చేస్తారని. సో, ఆయనకు కూడా నేనైతే తీసుకెళ్ళి ఒక తాంబూలం అయితే ఇచ్చేసి దాంట్లో ఒక కొంచెం అమౌంట్ అయితే పెట్టాను. ఆయన తీసుకోవడంతోనే మనీ ఇవ్వండి అని చెప్పి చూసేసరికి నేను పైన మా హస్బెండ్ని చూసి నవ్వాను అనమాట. సో, నెక్స్ట్ అయితే లంచ్కి వచ్చేసరికి వెజ్, పులిహార అండ్ కొంచెం పరవన్నం, సేమియా పాయసం సంథింగ్. నెక్స్ట్ డే కనుమ కాబట్టి మా హస్బెండ్కి మటన్, చికెన్ అండ్ గారెలు అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్, నార్మల్ వైట్ రైస్ అవన్నీ కూడా పెట్టేసుకుని ఫుల్గా తిన్నాము. అండ్ ఇదైతే థర్డ్ డే అనమాట. థర్డ్ డే కూడా కాదు, 5th డే. సో, ఇక్కడైతే ఈవినింగ్కి మేము బొమ్మల కొలువు తీసేస్తున్నాం. దానికి కొన్ని శనగలు అండ్ కేసరి కూడా చేశాను. అండ్ ఆ వీడియో తీయడం నేనైతే మర్చిపోయాను. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే తాంబూలం పెట్టేసి ఇప్పుడు స్వీట్గా కేసరి అండ్ తర్వాత శనగలు కూడా పెట్టేసి అందరినీ మళ్ళీ సేమ్ బొట్టు పెట్టి అందరినీ పిలుస్తాము. అందరు పేరంటానికి వచ్చి అన్నీ చూసుకొని వెళ్తారు. ఈసారి అయితే మేము వినాయకుడిని కొన్నాము. సో, ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో విజయవాడలో ఇలాగే ఫెస్టివల్ అనేది జరుగుతుంది. హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.